యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశారా? ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి? ఏ టైంలో అప్లోడ్ చేయాలి? అసలు యూట్యూబ్‌లో ఎప్పుడు పేమెంట్ వస్తది? పేమెంట్ రావడానికి మనం ఏం చేయాలి? మానిటేషన్ ఎప్పుడైతది? పిన్ ఎప్పుడొస్తది? పిన్ వచ్చినాక ఎన్ని రోజులకు పైసలొస్తాయి? పైసలు ఎన్ని వేలొస్తాయి? ఫస్ట్ పేమెంట్ ఎప్పుడొస్తది? అనే అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. నేను ప్రూఫ్‌తో సహా చూపిస్తాను మీకు. సో, దాచుకోవాల్సిన పనేం లేదు. ఈ రోజు నేను ప్రౌడ్‌గా చెప్పుకోగలను. యెస్, ఐ యామ్ ఏ యూట్యూబర్. యెస్. నన్ను ఎంత మంది హేళన చేశారో, ఎన్ని మంది మాటలు అన్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఈ వీడియో అంకితం చేస్తున్నా నేను. సో మీ అందరి మాటల వల్లనే నేను ఈ రోజు ఇంకా 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 గట్టిగా అయ్యాను, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో, నన్ను ఎవరైతే తిట్టారో, కించపరిచారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఎంత హ్యాపీగా చెప్తున్నాను కదా. ఈ హ్యాపీనెస్ వెనుక ఎంతో బాధ ఉంది, ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉండే. సో అదంతా కూడా నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్స్ఫీ బ్లాగ్స్. నేను మీ తేజస్వి. అందరికీ నమస్కారం. ముందుగా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేరీ క్రిస్మస్ అండి. నేను క్రిస్మస్ రోజు అయితే వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను అండ్ రిలీజ్ చేస్తాను కూడా. సో మేరీ క్రిస్మస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను మొత్తం జిడ్డుగా నూనె పెట్టుకొని మరీ వీడియో తీస్తున్నా, ఎందుకంటే నేను చెప్పే మ్యాటర్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండాలి. నేను ఎలా ఉన్నాను, ఇంత చండాలంగా ఉంది ఇవంతా కూడా అవసరం లేదు. జస్ట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు యూట్యూబర్స్ అయ్యుండి మీకు చాలా కష్టంగా ఉంది, యూట్యూబ్ ఏంది, కథ ఏంది, ఇదంతా ఏంది, ఎందుకు దిగినా, ఇవన్నీ బాధలు అనిపిస్తాయి, అసలు పిచ్చిగా అవుతుంటది. సో నేను అవన్నిటి గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో మీరు చేయవలసిందల్లా, కొత్తగా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్ లో అడగండి. సో నా యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, నేను పేమెంట్ తీసుకునే దాకా ఎంత కష్టపడ్డాను, ఏమేమి తప్పులు చేసినా, ఏమేమి ఒప్పులు చేసినా, నేను చేసిన మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి, మీరు చేయొద్దు, మీరు చేయకూడని పనులేంటో కూడా నేను చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఒక పెద్ద మాయాజాలం అండి. మనం ఎలా అనుకుంటామంటే ఎక్స్పెక్టేషన్స్ లో, ఇవాళ నేను వీడియో పెడతా, రేపటి లోపు వైరల్ అవుతుంది, ఎల్లుండి లోపు మానిటైజేషన్ అవుతుంది, తర్వాత పిన్ వస్తుంది, తర్వాత పేమెంట్ వస్తుంది, 5 స్టెప్పులలో 5 రోజులలో అయిపోతుంది అనుకుంటాము. కానీ రియాలిటీలో అలా ఉండదు. మనం ఎంత కష్టపడాలంటే దానికి పదింతలు, మనం ఊహించిన దానికంటే 10 రెట్లు కష్టపడాలి. అలా అయితేనే ఈ యూట్యూబ్ లో పేమెంట్ కానీ, యూట్యూబ్ లో సర్వైవ్ కానీ అవుతాము. సో అవన్నీ నేను మీకు చెప్తాను. ముందుగా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తాను, ఎందుకంటే కరెక్ట్ చేయడం ఎవరైనా చేస్తారు. యూట్యూబ్ లో ఎవరు స్టార్ట్ చేసినా యూట్యూబ్ లో బిగినర్ మిస్టేక్స్ చాలా నేను చెప్పేటివన్నీ మీలో ఒక్కరైనా చేసే ఉంటారు. ఎవరైనా చేస్తేనైతే కింద కామెంట్ చేయండి. సో నేను ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి, యూట్యూబ్ లో జనాలకి పైసలు ఇచ్చి మనం ఫాలోవర్స్ ని, సబ్స్క్రైబర్స్ ని కొనడం. ఫస్ట్ మిస్టేక్ అదే. సో నేను యూట్యూబ్ అనేది ఏప్రిల్ 1 రోజు స్టార్ట్ చేసిన అండి. జాబ్ మానేసిన తర్వాత యూట్యూబ్ లోకి అయితే వచ్చాను. ఎందుకు వచ్చానో అదంతా పక్కన పెట్టేసేయండి. అది అసలు ఫస్ట్ విషయం, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ని కొనడం. అసలు ఒకటి సబ్స్క్రైబర్లను కొంటారు అనే విషయం కూడా నాకు తెలియదు. అయితే మనము ఎలా అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా అందరు ఏం చేస్తారంటే, అబ్బాయి అలా స్టార్ట్ చేసిన రేపటిలోపు 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి, 4000 వాచ్ అవర్లు కావాలి అని కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కష్టపడకుండా ఈజీ వేలో ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు పెట్టి, ఒక 10,000 పెట్టి సబ్స్క్రైబర్లను కొనుక్కుంటా. ఒక మానిటైజేషన్ అయిన తర్వాత నాకు వెంటనే పైసలు వస్తాయి కదా, దానికన్నా ఎక్కువ వస్తాయి అని అనుకుంటారు, కానీ అట్లా రావు. నేను కూడా అది తెలియక ఏం చేస్తున్నానంటే, యూట్యూబ్ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, మనం చూస్తున్నప్పుడు నాకు ఒక వీడియో తగిలింది అన్నట్టు, ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మీకు వెంటనే సబ్స్క్రైబర్స్ వస్తారు అని. ఇక మనం ఆగుతామా, అసలే సబ్స్క్రైబర్లు ఎప్పుడెప్పుడు పైసలు తీసుకోవాలా, ఎప్పుడెప్పుడు యూట్యూబర్ లెక్క ఫీల్ అవ్వాలా అని బాగా కుతూహలంగా ఉంటాం కదా. సో అట్లా ఏం చేసినానంటే, సబ్స్క్రైబర్ ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత వాడు ఏం చెప్పిండంటే, టెలిగ్రామ్ లో ఒక ఛానల్ ఉంటది, అందులో పోయి మనము క్లిక్ చేస్తే మనకు సబ్స్క్రైబర్లు ఇస్తారు అని చెప్పిండు. సరే అని అప్పుడప్పుడు మా ఆయన పని చేసుకునేటోని పోయి ఆయన దగ్గరికి పోయి, ఇట్లా సబ్స్క్రైబర్లు వస్తారంట, ఇది ఏందో చూడు అని చెప్పి ఆయనకి వదిలేసిన. అయితే దాంట్లో మేము చేసింది ఏంటంటే, ఆ టెలిగ్రామ్ లో సబ్స్క్రైబర్లను ఇచ్చేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో సబ్ ఫర్ సబ్, అంటే నేను నీకు సబ్స్క్రైబ్ చేసిన అనుకో, నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేయాలి అట్లా.
ఈక్వల్ అయితే దాంట్లో నువ్వు నా వీడియోలు చూడవు, మళ్ళీ నేను నీ వీడియోలు చూడను, జస్ట్ సబ్ ఫర్ సబ్ అంతే. ఇది పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకొకటి ఏంటంటే పైసలు పెట్టి, నేను ముందు చెప్పినట్టుగా మంచిగా జాయిన్ అయితే అయినాము. జాయిన్ అయిన తర్వాత వాడు సబ్ ఫర్ సబ్ ఒక 10-20 మంది అయిండ్రు. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒకడు వచ్చి మధ్యలో ఆ గ్రూప్ లో మీరు ఇట్లా సబ్స్క్రైబర్లను కూడా కొనొచ్చు అని ఒకటి చెప్పిండు. 100 రూపాయలు ఇస్తే 50 మంది సబ్స్క్రైబర్లు, 200 మంది ఇస్తే 100, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటది. అందులో కూడా ప్యాకేజీలు కూడా ఉంటాయి మళ్ళా ఆ దరిద్రానికి. సో ఏం చేసిన అంటే మా ఆయన నైట్ షిఫ్ట్ అప్పుడు. సో ఈయన ఏం చేసిందంటే అరే ముందైతే కొందాము, ముందైతే ఎట్లనో అట్లా ఒక దగ్గర ఒక రేంజ్ కి రీచ్ అయిదాము, తర్వాత జెన్యున్ గా పోదామని ఆయన అనుకున్నాడు. ఏం చేసాం, ఫస్ట్ 450 రూపీస్ ఏమో పే చేసిండు. పే చేస్తే దాంట్లో మాకు 1000 సబ్స్క్రైబర్లు అని ఇచ్చిండు. తర్వాత ఏమన్నాడంటే మీరు ఇంకొక 1000 రూపీస్ పే చేస్తే మీకు 4000 అవర్స్ వాచ్ టైం కూడా ఇస్తానన్నాడు. సరే కదా అని ఈయన నాకు చెప్పకుండానే పేమెంట్ కూడా వేసేసిండు, అయిపోయింది. నేను ఇక అప్పుడు ఎట్లుండే పిచ్చి అంటే మధ్యరాత్రి లేచిన, టాయిలెట్ కి లేచిన, మా పాప ఏడుస్తుందని లేచిన, ఊకే ఫోన్ వైటీ స్టూడియో ఓపెన్ చేసేది, ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యిండ్రు, ఎన్ని వాచ్ అవర్స్ అయినాయి అని చూసుకునేది. ఊరికి అదే పని, ఇక వేరే పనే లేదు. సో ఇంకా అట్లా చూసేసరికి నాకు 400 మంది సబ్స్క్రైబర్స్ ఏమో అయిండ్రు జెన్యున్ గా అయిన వాళ్ళు. తర్వాత ఆ రోజు నైట్ లేదు చూసేసరికి 1180 మెంబర్స్ ఉన్నారు. వామ్మో ఇది ఎక్కడ వింటారా నాయన అనుకొని వెంటనే ఇక మా ఆయన జాబ్ చేస్తుంది కదా, నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు కాబట్టి వెంటనే పోయి ఇగో 1100 మంది అయిండ్రు వావ్ అని చెప్పుకుంటా మస్తు ఎక్సైటింగ్ గా చెప్తే ఆయన నాకు చెప్పిండు నేనే కొన్నా అవి పైసలు పెట్టి 1000 రూపాయలు ఏమో కట్టినా, ఇంకొక 800 అట్లా కడితే వాచ్ అవర్స్ కూడా ఇస్తారు అంటే. నేను అన్నా కదా ఇప్పుడు ఎందుకు మరి అది అవసరమా అని అంటే ఈయన అన్నాడు ఏం కాదు ముందైతే తీసుకుందాము తర్వాత జెన్యున్ గా చేద్దాం అంటే, సరే ఇక నాకు అసలే అగడబడ్డ పానమాయే, ఇంకా ఆయన కూడా ఓకే అంటుండు కదా అని సరే అనేసి 800 కూడా కట్టినాం. మళ్ళీ అందులో ఆఫర్ ఒకటి ఉంటది, ఈ దరిద్రానికి ఇంకొక ఆఫర్ కూడా ఉంటది. ఏంటంటే ఈ రోజు మిడ్ నైట్ 12 o'clock లోపు అయితేనేమో 1500 కి 4K వాచ్ అవర్స్ ఇస్తారంట. అదే 12 దాటినాకనైతే 1800 అంట. మేము ఈ డిస్కషన్ లో నేను మా ఆయన ఈ డిస్కషన్ లో మధ్యలో పడి 12 దాటింది, 800 కట్టి కూర్చున్నాం. అదే వాడు ఏం చేసిండు 800కు 4000 అవర్స్ రావు, 2000 వస్తాయి, ఇంకొక 2000 ఇంకొక 200 ఏమో కట్టండి, అమౌంట్స్ ఎగ్జాక్ట్ గా గుర్తులేవు కానీ మ్యాటర్ అయితే ఇదండి. సో ఇంకొక 200 ఏమో కట్టండి, మొత్తం కడితే వేస్తామని అన్నాడు. కథం వేసినాం, అది కూడా వేసినాము. ఎట్లా అంటే ఆతృత మనకు వెంటనే యూట్యూబ్ లోకి వెళ్ళి పైసలు సంపాదించాలి, వెంటనే అదేమంటారు ఫేమ్ రావాలి, అట్లా చాలా అనుకుంటారు అందరూ. నాకు తెలిసి ఆల్మోస్ట్ 99% ఇట్లానే ఉంటారు యూట్యూబ్ లోకి కొత్తగా దిగిన వాళ్ళైతే. మనకి ఏం తెలియదు, వెంటనే సక్సెస్ అయిపోవాలని అయితే అనుకుంటాం కదా. సో అట్లా ఏం చేసినామంటే ఇంకా పేమెంట్ చేసినాము, అయిపోయింది అమ్మయ్య ఇక వాచ్ అవర్స్ కూడా వస్తాయి అని అనుకున్నాం. కానీ తర్వాత పేమెంట్ చేసినాక వాడు ఎంతకు రెస్పాండ్ కాదు. ఇక మొత్తం కలిసి ఒక 1000-1500 ఏమో కట్టినట్టున్నాము, ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు కానీ 1000+ ఉండే. మొత్తం కట్టిన తర్వాత ఈ 1100 సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు ఒక్కొక్కరు తగ్గుకుంటూ వచ్చి మార్నింగ్ లేచి చూసేసరికి నాకు 400 మంది జెన్యున్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉండే. నాకు జెన్యున్ గా వచ్చిన 400 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పోగా ఇంకా 100 మెంబర్స్ కూడా పోయినారు. మొత్తం 1180 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే దాంట్లో నాకున్న 400 సబ్స్క్రైబర్స్ కూడా పోయి లాస్ట్ కి నాకు ఎంత వచ్చిందంటే 250 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబర్స్ మిగిలిండ్రు. మనము ఇంత చిన్నోళ్ళము, ఒక్క ఛానల్ నడిపేటోళ్ళమే మనకి ఇన్ని ట్రిక్స్ ఇంత ఘనం దమాకుంటే, యూట్యూబ్ పెద్ద సిస్టమ్ నే నడిపి ఇన్ని సర్వర్స్ నడిపి ఇంత ఆల్గరిథం ఉన్నోడు యూట్యూబ్ ఓన్కి ఎంత తెలివి ఉండాలి చెప్పండి. వెంటనే ఇట్లా బాట్ సబ్స్క్రైబర్స్ అందరినీ పీకి పడేసిండు. కథం ఇంక అప్పుడు ఇద్దరం ఏకంగా బ్రహ్మానందంగా తడిగుడ్డేసుకొని కూర్చుంటారు చూడు, అట్లా ఫీల్ అయినా ఇదంతా పైసలు పోయినాయి, ఇదంతా అవసరమా అని. మా ఆయన కూడా నాకు మస్తు సపోర్ట్ చేసేది, లేదు ఏం చేస్తా అన్న కూడా సపోర్ట్ చేసేది. సో అందువల్ల మాకు సబ్స్క్రైబర్స్ పోయినారు, పైసలు పోయినాయి. ఇది మేము చేసిన పెద్ద మిస్టేక్. మీరు ఒకవేళ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ కొనుక్కోవాలి అన్న ఆలోచన ఉన్నా వెంటనే తీసేయండి, అది అంత బేకార్ పని ఇంకొకటి ఉండదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ని కొంటే మనకు ఏమి కాదు, అందులో ఒక్క వ్యూ కూడా రాదు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కొంటాం, వాచ్ అవర్స్ కొంటాం, నెక్స్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోలు ఎవరు చూస్తారు. ఇట్లా ఇక్కడ ఒక డౌట్ రావచ్చు,
ఈ సబ్స్క్రైబర్స్ కొనడము అంటే 100 ఫోన్లు 1000 ఫోన్లు పెట్టుకొని వాళ్ళే అన్ని సబ్స్క్రైబ్ చేస్తారా, వాళ్ళే అన్ని వీడియోస్ చూస్తారా అని అనుకుంటారు కావచ్చు. సో కొంతమంది అలా చేస్తారు, కొందరేమో బాట్స్ యూజ్ చేసి చేస్తారు అన్నట్టు. సో అవన్నీ యూట్యూబ్ వెంటనే రికగ్నైజ్ చేసి అవన్నీ తీసేస్తుందండి. సో ప్లీజ్ ఈ మిస్టేక్ చేయకండి. సో మేము చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మేము కాదు నేను, ఫస్ట్ మిస్టేక్ అంటే మేము ఇద్దరం కలిసి చేసినాము, సెకండ్ మిస్టేక్ అయితే నేనే చేసిన. ఆ, ఈ ఒక 1 year బ్యాక్ ఎట్లుండేనంటే, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అని కొత్తగా రిలీజ్ చేసింది. ఇందులో చాలా మందికి తెలిసే ఉంటది గ్రీన్ స్క్రీన్ అంటే. పక్కన వేరేటోళ్ళ వీడియో అవుతుంటే మనం ఇట్లా తలకాయ ఊపడము అట్లా అట్లా పెట్టిందనుకో బీభత్సంగా వ్యూస్ వస్తాయి, బీభత్సంగా సబ్స్క్రైబర్లు వస్తారు, మానిటైజేషన్ అయిన వాళ్ళకి పైసలు కూడా వస్తాయి. సో నేను ఏం చేసిన అంటే 10,000 మంది అయింది అప్పటికి. అయినా ఆతృత ఆగదు కదా, నాకన్నా ఎన్నుకున్నోళ్ళు ముందుకు పోతాను, నేను ఒక్కదాన్నే పోతలేను అని ఏం చేసినానంటే, ఎట్లనన్నా కానీ సక్సెస్ కావాలి ఈ ఆతృత ఉంటది. ఇది కూడా ఎట్లా అంటే, మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే మనం ఇవన్నీ చెప్పగలుగుతాము. సో నేను ఇవన్నీ కూడా నేను చేసిన మిస్టేక్స్. సో మీరు చివరి దాకా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో. సో ఇంకా ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెట్టిన అన్నట్టు. అప్పటికే నాకు మానిటైజేషన్ అయింది, $10 వచ్చినాయి, పిన్ కూడా వచ్చింది. పిన్ వచ్చిన తర్వాత నేను ఈ దరిద్రాన్ని గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసిన. ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ వల్ల నాకు ఎంత ఎఫెక్ట్ పడ్డది అంటే, నా ఛానల్ మానిటైజేషన్ పోయింది. అప్పటికి $40 ఏమో ఉండే, $40 ఉన్న ఆ డాలర్స్ కూడా పోయినాయి, మానిటైజేషన్ పోయింది. సో గ్రీన్ స్క్రీన్ అంత డేంజర్. సో నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, రీయూజ్డ్ కంటెంట్. చాలా మందికి తెలుసు, ఇప్పుడు మనకు యూట్యూబర్ లో ఈ వర్డ్ తెలియని వాళ్ళు ఉండరు కావచ్చు, ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి తప్ప. రీయూజ్డ్ అంటే, ఇప్పుడు నా ఈ వీడియోనే మీరు తీసుకొని మీ ఛానల్లో పెట్టుకున్నారు అనుకో, అది రీయూజ్డ్. లేదు ఏదో పాటనో డాన్సో లేదంటే వేరే ఏదన్నా, ఇప్పుడు క్రిస్మస్ అవుతుంది, క్రిస్మస్ లో జింగిల్ బెల్స్ పాటలు ఉంటాయి కదా, అది రికార్డ్ చేసి మా ఛానల్లో పెట్టుకుందాం. మా ఫోన్ లోనే రికార్డ్ చేసినాం కదా, ఏం కాదు అని అనుకోకండి. మన ఫోన్ లో రికార్డ్ చేసినా అది వేరేటోళ్ళ కంటెంట్ అయితే మనం యూజ్ చేయొద్దు, వేరేటోళ్ళ సినిమా పాటలు యూజ్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఓన్లీ నీ కంటెంట్ నువ్వు కనపడాలి, నువ్వు మాట్లాడాలి. అట్లయితేనే యూట్యూబ్ లో సర్వైవ్ అవుతావు, యూట్యూబ్ లోకి వెళ్ళి పైసలు తీసుకోగలుగుతావు, లేకపోతే ఏమీ రాదు, గుండు సున్నా. ఈ 3 మిస్టేక్స్ వల్ల నాకు చాలా ఎఫెక్ట్ పడింది, మానిటైజేషన్ కూడా పోయింది నాకు. నేను April 1st కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు అక్టోబర్ లోనే మానిటైజేషన్ అయిపోయింది. నవంబర్ వరకు నాకు మొత్తం $40 అయిపోయాయండి. పిన్ కూడా వచ్చేసింది. పిన్ వచ్చిన తర్వాత నేను ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెట్టడం వల్ల నాకు మానిటైజేషన్ పోయింది. అసలు పేమెంట్ అనేది నాకు ఈ పాటికి రావాల్సింది, ఈ పాటికి వచ్చేది. సెకండ్ పేమెంట్ తీసుకునేదాన్ని నేను. 4 months లేట్ అవ్వడంతో నాకు ఇప్పుడు డిసెంబర్ లో వచ్చిందండి పేమెంట్. సో ఆ పేమెంట్ ఎంత వచ్చింది, ఎన్ని డాలర్స్, అవి కూడా నేను చెప్తా, దాచుకోవడానికి ఏం లేదు. చాలా గర్వంగా చెప్తా, నాకు వచ్చింది చాలా చాలా తక్కువ అమౌంట్, కానీ నేను చాలా గర్వంగా చెప్తా. ఎందుకంటే అందులో వచ్చిన ప్రతి ఒక్క పైసా నేను కష్టపడింది, నేను ప్రతి ఒక్క రూపాయి ఆటాన పావులతో సహా నేను కష్టపడి క్రియేట్ చేసి కంటెంట్ ఇస్తేనే నాకు పేమెంట్ వచ్చింది, ఉట్టిగానైతే రాలే. సో అదన్నీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు యూట్యూబ్ చేస్తారా చెయ్యండి, కానీ జెన్యున్ గా చేయండి, లేదంటే మాత్రం వద్దు. ఎందుకంటే మన ఛానల్ ఒక 10,000 20,000 వచ్చిన తర్వాత ఆ ఛానల్ పోతే ఎంత బాధ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. సో అందుకని అలా చేయొద్దని నేను మీకు ముందే చెప్తున్నాను. సో ఇక మానిటైజేషన్ ఎందుకు పోయిందో కూడా చెప్పినా కదా, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెట్టిన రీయూస్డ్ కంటెంట్ పడింది. సో దాని వల్ల $40 అయిన తర్వాత ఛానల్ అయితే పోయిందండి. సో తర్వాత నేను ఎంత డిప్రెస్ అయినానంటే, ఇంకా అసలు మీరు మాటల్లో కూడా చెప్పలేరు కావచ్చు. ఇక అయిపోయిందిరా అబ్బాయి, ఇక పని అయిపోయింది, ఎంత చేసినా ఈ యూట్యూబ్ ఇంతే, ఇక వదిలేస్తా, నాతో కాదు అని నేను కొన్ని రోజులు చాలా లైట్ తీసుకున్నా. ఇది ఎంత చేసినా ఇంతే, ఈ యూట్యూబ్ తో పని కాదు అనేసి కొన్ని రోజులు లైట్ తీసుకున్నా. తర్వాత నాకు ఒక ఆప్షన్ ఏమొచ్చిందంటే, అపీల్ చేసుకోవచ్చు, అపీల్ చేసుకుంటే మీకు అవుతుంది, మళ్ళీ ఛానల్ వెనక్కి వస్తుంది అంటే ఆ పని కూడా చేసిన. అపీల్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఉంటది అని తెలియంగానే అది కూడా ట్రై చేసిన. మధుర టెక్నాలజికల్ ఛానల్ ఉంటది కదా, అతనికి కాల్ మీ ఫర్ ల్యాబ్ కాల్ చేస్తే ఒక్క సెకండ్ కు ₹1, ఒక్క 30 seconds కేమో ₹1 అట్లా కట్ అవుతుంది. సో నేను ఆయనకు పైసలు వేసుకొని ఒక 500 వరకు కట్ అవుతూనే ఉండే. మాట్లాడిన తర్వాత ఆ బ్రదర్ కూడా బాగా చెప్పారు, ఇలా చేయి అలా చేయి, ఈ ఫార్మాట్ లో చేయండి అని చెప్పారు. మీరు ఎట్లా చేస్తారు వీడియోను, ఎట్లా ఎడిటింగ్ చేస్తారు అనేది అన్ని చెప్పమని చెప్పిండు.
నేను చెప్పిన, కానీ అది కూడా కాలేదు నాకు. దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయింది, రిజెక్ట్ చేసిండ్రు. ఇక అయిపోయింది, పోయి యూట్యూబ్ వద్దు ఏమొద్దని సపరేట్ కూకున్నా. కానీ నాకు ఎక్కడనో నా లోపల మనసులో నువ్వు చెయ్యాలి చెయ్యాలి. నాకు ఇది ఏంటంటే డబ్బుల కోసం కాదు నేను వచ్చింది, యూట్యూబ్ లోకి వచ్చింది అయితే డబ్బుల కోసం కాదు, అట్లని ఫేమస్ అయిపోయి రిచ్ అవుతావా అని అది కూడా కాదు. నాకేందంటే నాకు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి అయినా ఫొటోస్ దిగుడు, వీడియోలు దిగుడు బాగా ఇష్టం. నేను ఒకటి బాగా నమ్ముతా, ఈ రోజు మనది గడిస్తే మనది కాదు, ఈ రోజు గడిచిందంటే మనం మనలాగా ఉండము. నేను ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నా, కానీ రేపటి రోజు ఇట్లానే ఉంటానా? ఒక 10 ఏళ్ల కిందట నేను ఎట్లున్నానో చూసుకోవాలనుకుంటే నాకు ఉండేది మెమరీసే. ఫొటోస్ లోనే నేను ఎలా ఉన్నా, నేను ఏంటి అనేది నాకు మెమరీస్ లాగా ఉంటాయి కదా అన్నట్టుగా నేను ఆ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, కానీ డబ్బుల కోసమో ఫేమస్ కోసం అయితే కాదు. సో అది చేసిన తర్వాత నాకు ఈ వ్లాగింగ్ అనేది చాలా చాలా నచ్చేసింది. ఎంతలా అంటే ఇంకా ఒక్క రోజు కూడా వీడియో తీయకుండా, ఒక్క రోజు కూడా అప్లోడ్ చేయకుండా ఉండకపోయేది. మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి ఒక 1000 వీడియోస్ దాకా డిలీట్ చేసిన కావచ్చు నేను. ఎవ్రీ డే మా హస్బెండ్ నేను కామెడీ వీడియోస్ చేసేది, ట్రావెల్ బ్లాగ్స్ చేసేది, డబ్ స్మాష్ లాగా చేసేది, మస్తు చేసేది. సబ్స్క్రైబర్స్ అయితే ఇట్లా ఫట్ట వస్తూనే ఉంటారు. షార్ట్స్ పెడితే మీకు సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు, కాకపోతే వాచ్ అవర్స్ రావు, డబ్బులు డాలర్స్ కావు. మానిటైజేషన్ ఎవరైనా మానిటైజేషన్ అయిన వాళ్ళకి డబ్బులు కలవవు, చాలా చాలా కథ అండి ఇది యూట్యూబ్ లో. సో మనకు చాలా చాలా కష్టం అవుతుంది. అలా అని ఒక్కసారి క్లిక్ అయినామంటే ఇక వెనుక తిరిగి చూసుకోవాల్సిన పని కూడా ఉండదు అనుకోండి. మేము హైదరాబాద్ లో ఉంటాము. మా మమ్మీ నల్గొండకు పోయి, చెరువు గట్టు తెలిసే ఉంటది మీ అందరికి, అక్కడికి పోయి మొక్కుకొని వచ్చేది. నేను అంతగానం బాధపడిన, ఎట్లా అంటే నాకన్నా వెనుకొచ్చిన వాళ్ళు లక్ తోటి 30,000, 40,000, 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కంటెంట్ పెడుతున్నారా లేదు, ఒక షార్ట్స్ పెట్టి దాంట్లో వైరల్ అయిపోయి పోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా నేను ఇంతగానం తిరుగుకుంటా, ఇంత టైం ఇన్వెస్ట్ చేసి, ఇన్ని పైసలు ఇన్వెస్ట్ చేసినా నాకు రావట్లేదు అన్నది ఒక డిప్రెస్ అయిపోయినా చాలా. దాని నుండే ఇక ఈ ఛానల్ పోతుందిలే వదిలేసి ఇంకొక ఛానల్ పెడతా అని అయితే స్టార్ట్ చేసిన. అది కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీది. సో పెట్టేటప్పుడు నాకు దాని గురించి అంత అవగాహన లేదు అన్నట్టు, అంటే జ్యువెలరీ కంటెంట్ పెడతా అని లేకుండే. నేను ఏమనుకున్నా అంటే ఇందులో వస్తలేదు, సరే వ్లాగింగ్ టైప్ ట్రై చేస్తా. ఇప్పుడు అందరు నార్మల్ గా ఇంట్లో పనులు చేసుకునేటోళ్ళు ఉంటారు కదా, ఇంట్లో పని చేసుడు, తినేది, తాగేది అవన్నీ పెడతారు. సరే అట్లనన్నా ట్రై చేద్దాం, దానికన్నా ఎక్కువ ఉన్నది కదా అది రీచ్ ఇప్పుడు అన్నట్టుగా ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ అది మెల్లగా మెల్లగా జ్యువెలరీ కంటెంట్ టైప్ అయిపోయింది. ఆ జ్యువెలరీ ఇంకొక యూట్యూబ్ ఛానల్ వల్లనే నేను ఈ రోజు బిజినెస్ పెట్టుకున్నా. మీరు నా వెనుక చూడొచ్చు, ఇప్పుడు నేను షాప్ లో ఉండి మాట్లాడుతున్నాను మీతోటి. సో కొన్నిసార్లు మన లైఫ్ లో ఏం జరిగినా మన మంచికే అనేది అయితే అర్థమవుతుంది. నాకైతే చాలా బాగా అర్థమైంది అది. సో అట్లా ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టిన, చాలా చాలా సఫర్ అయినామండి దీంట్లో. మనం అనుకున్నంత ఈజీగా మనీ అయితే రాదు. సో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు గివ్ అప్ చేయకుండా పెడుతూనే ఉండాలి. ఏదో ఒక్క రోజు ఒక్క వీడియో వైరల్ అవుతుంది, దాంతో మన రాత మారిపోతుంది. సో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి టిప్స్ చెప్పమంటే, మీరు ఎవ్రీ డే ఒక షార్ట్ అయినా, అట్లీస్ట్ 1 షార్ట్ అయినా పెట్టండి. అండ్ సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే షార్ట్స్ పెట్టండి. లేదు నాకు వాచ్ అవర్స్ రావాలి, నాకు డబ్బులు ఎక్కువ ఎర్న్ చేయాలి, నాకు సంపాదన ఎక్కువ కావాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ పెట్టండి. మీరు ఏ కంటెంట్ పెట్టినా ఒకటే పెట్టాలి. ఇప్పుడు జ్యువెలరీ గురించి పెడతావా, జ్యువెలరీయే పెట్టు. బ్లాగింగ్ పెడతావా, బ్లాగింగే పెట్టు. కుకింగ్ పెడతావా, కుకింగే పెట్టు. అన్ని మిక్స్ చేసింది అనుకోండి అది చండాలంగా ఉంటది. ఆ ఛానల్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. కొంతమంది ఎట్లా అంటే, ఇప్పుడు నాకు జ్యువెలరీ అంటే ఇష్టము, మీరు ఒక జ్యువెలరీ వీడియో పెట్టిండ్రు, అదే వీళ్ళ దాంట్లో జ్యువెలరీ వీడియోస్ ఉంటాయి కావచ్చు అనుకోని నేను ఓపెన్ చేస్తే ఒకటి జ్యువెలరీ, ఒకటి కుకింగ్, ఒకటి క్లీనింగ్ ఉంటే నేను సబ్స్క్రైబ్ చేయను. సబ్స్క్రైబ్ చేసినా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసిపోతా. సో అట్లా ఒకటే కంటెంట్ పెట్టండి. ఇంకొకటి కన్సిస్టెంట్ గా ఉండాలి, పేషెన్స్ గా ఉండాలి. పేషెన్స్ ఎంత ఉండాలంటే ఇక మనం పేషెంట్ అయిపోయే లెక్క ఉండాలి, అట్లుండాలి. మన పేషెన్స్ అనేది మనల్ని పేషెంట్ చేయాలి, అట్లుంటది అన్నట్టు. నేను 6 months లో వచ్చే పేమెంట్ ఇప్పుడు 1.5 year కి తీసుకున్నా అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఇంకా కొందరికైతే 3-4 ఏళ్ళు అయినా కూడా రాదు. నాకు ఇంకా 1 year లో వచ్చిందని నేను చాలా సంతోషపడుతున్నా దాని గురించి. ఇప్పుడు నేను చేసిన మంచి పనులు ఏందో చెప్తా. ఒకటి, కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం. నేను ఎవ్రీ డే
ఒక 1 ఇయర్ వరకు ఎవ్రీ సింగిల్ డే డైలీ 2-3 షార్ట్స్, వారానికి ఒక 2-3 లాంగ్ వీడియోస్ పెట్టేది. అప్పుడు మా హస్బెండ్ నా కోసం మెయిన్ గా తిరిగేటోళ్ళం మేము, పార్కులకని, ట్రావెల్ కి చాలా తిరిగేది. ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టము. అండ్ అదే విధంగా యూట్యూబ్ కోసం అని కొన్ని వీడియోస్ అయితే స్పెషల్ గా యూట్యూబ్ కోసం పోయినవి కూడా ఉన్నాయి. సో అట్లా అదొకటి. ఇంకొకటి ఎప్పుడు గివ్ అప్ చేయలేదు. నా మానిటైజేషన్ పోయింది, నా $40 పోయినాయి. చాలా ఏడ్చా, మస్తు డిప్రెస్ అయినా నేను. అసలు నా ఏడుపు చూడలేక మా ఆయన ఏంటంటే, నీకు దండం పెడతా, నేను ఏడవకు, నీకేం కావాలన్నా కొనిస్తా, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అని అన్నాడు. మా మమ్మీనైతే ఇక దేవుళ్ళని కూడా మొక్కుడు. ఇంకొకటి, ఎవరితోని కంపేర్ చేసుకోకండి. నీ రాత నీది, వాళ్ళ రాత వాళ్ళది. ఫేట్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. నాకు 1 ఇయర్ తర్వాత ఇంకా హోప్స్ అన్ని వదిలేసుకున్న తర్వాత లాస్ట్ కి ఒక్క వీడియో, డిమార్ట్ వీడియో, అది కూడా వేరే వాళ్ళ వాయిస్ తోటి నా వీడియో పెట్టాను. సో అరుంధతి అని ఉంటది, ఒకసారి మీరు చూడొచ్చు షార్ట్స్ లో. అది పెడితే దానికి 4.3 మిలియన్ వచ్చింది. దాని తర్వాత దాని సీక్వెల్ గా నేను ఏం చేసిన అంటే, ఇక్కడ ఇంకొక టిప్ ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొకటి, మీకు తెలుసా తెలీదో నాకు తెలీదు, నేను ఫాలో అవుతున్న టిప్ అయితే చెప్తానండి. ఇప్పుడు నాది ఒక వీడియో డిమార్ట్ ది వైరల్ అయింది, దానికి సీక్వెల్ గా ఇంకొక వీడియో పెట్టిన, అది కూడా 5-6 lakhs అట్లా పోయింది. సో మనకు ఎట్లా అంటే, ఒక ట్రావెల్ బ్లాగ్ పెడితే అది వైరల్ అయింది అనుకోండి, ట్రావెల్ రిలేటెడ్ పెట్టాలి. లేదు నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తా నా ఛానల్లో అంటే, ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టొద్దు. ఒకటి వ్లాగింగ్ పెట్టు, కుకింగ్ పెట్టు, నీకు వచ్చిన ఐటమ్స్ ఏదన్నా పెట్టేసేయండి. దాంట్లో దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, దేనికి ఎక్కువ స్కోప్ ఉంది అంటే ఆ వీడియోసే ఇంకా కంటిన్యూ చేసేయండి. అట్లా ఇలా టిప్స్ చాలా మంది చెప్తారు, ఇంకా బొచ్చ టిప్స్ ఉంటాయి. కావాలంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాం. ఈ యూట్యూబ్ గురించి నాకు ఎంత అవగాహన వచ్చిందంటే, ప్రతిది నేనే, మానిటైజేషన్ నుండి ఛానల్ క్రియేట్ చేసుకునే వరకు, పేమెంట్ తీసుకునే వరకు, ప్రతి ఒక్కటి కర్త కర్మ క్రియ అన్ని నేనే చేసుకున్నా. కాబట్టి నాకు A to Z అన్ని తెలుసు యూట్యూబ్ లో, ఆల్మోస్ట్ మొత్తం అని చెప్పను. ఈ క్రియేటింగ్ కి దాని గురించి అయితే నాకు ఆల్మోస్ట్ తెలుసు. సో మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. నాకు తెలియకపోతే తెలుసుకున్నానే చెప్తాను. అండ్ ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసింది తెలుగు టెక్ లోహిత్ ఛానల్ గారు. ఆ బ్రదర్ అయితే చాలా చాలా, నేను చాలా రుణపడి ఉంటా అన్నకి. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అయినా నన్ను ఎంత బూస్ట్ చేసేవాడంటే, సిస్టర్ మీరు గివ్ అప్ ఇవ్వకండి, మీకు ఖచ్చితంగా మీ ఛానల్ ఏదో ఒక రోజు హైప్ అవుతుంది అని ఎన్నిసార్లు చెప్పిండు. నాది ఇంకా ఛానల్ హైప్ కాలేదు, కానీ అవుతుంది అన్న నమ్మకం ఇచ్చిండు, దానికే చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి మాధురి టెక్ ఛానల్ గారు, తను కూడా చాలా చాలా సపోర్టింగ్ అండి. మనం ఎప్పుడు ఏ డౌట్ అడిగినా కూడా తప్పకుండా ఇస్తుంది, కాకపోతే కొంచెం గట్టిగా చెప్తుంది తను, కానీ ఖచ్చితంగా చెప్తుంది, కళాఖండిగా చెప్పేస్తుంది తనైతే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. లోహిత్ గారు అండ్ మాధురి అక్క ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సరే సుత్తంతా పెట్టినావు, ఇప్పుడు ఇంతకు పైసలు ఎన్ని వచ్చినాయి చెప్పు అని అంటారా. పైసలు కొంతమంది ఎట్లా అంటే, ఇగో ఇది ఉన్నది, దీనికి $10 అయితే $100 వచ్చినాయి, అట్లా అట్లా అంటారు. నేను అట్లా ఏం చెప్పను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. నాకు $109 వచ్చినాయి పేమెంట్. ఈ రోజు డాలర్ రేట్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటదండి. సో మీరు డాలర్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకొని కింద కమెంట్స్ లో చెప్పండి, కరెక్టా కాదా చెప్తా. $109 వచ్చినాయి నాకు. యాక్చువల్ గా 3 1లు వచ్చినాయి, దాంట్లో ట్యాక్స్ కట్ అయ్యి $109 పేమెంట్ అయితే వచ్చింది. సో మీకు ఎవరికైనా ఎన్ని డాలర్స్ అనేది తెలిస్తే కమెంట్ చేయండి తప్పకుండా. సో అది రావడానికి చాలా చాలా కష్టపడ్డా, చాలా సాక్రిఫైస్లు చేసిన. ఎవ్రీడే ఇంట్లో పని అంతా చేసుకొని నైట్ ఒక్కొక్క రోజు అయితే 11, 12, 2, 4 గంటల దాకా వేసింది కూడా ఉన్నది. డిసప్పాయింట్ అయినా, పడ్డ చోటునే లేచిన. ఇదంతా జర్నీలో నాకు సపోర్టింగ్ ఉన్నది మా హస్బెండ్, మా మమ్మీ, వీళ్ళిద్దరే. మా పాప అంటే తను చిన్నది కాబట్టి తనకు తెలియదు. అది కూడా చాలా వరకు ఇప్పుడు మా పాపతో తీసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. నేను ఎన్నో వీడియోస్ పెట్టినా, ఇప్పటికి నాకు పెద్దగా రీచ్ అయినవి కూడా ఏముండదు, కానీ నాకు ఇంట్రెస్ట్, బ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టే నేను చేస్తున్నా. సో మీరు పైసల కోసమే యూట్యూబ్ లోకి రావాలి అంటే వద్దు, రాకండి. అది మనకి ఎట్లా అంటే ఫ్రస్ట్రేటింగ్ ఉంటది. అరే నేను పెడుతున్నా, వీడియోస్ పెడుతున్నా, పైసలు వస్తలే, ఇంత చేస్తున్నా, రీచ్ వస్తలే అన్నట్టు ఉంటది. అట్లా కాకుండా ప్యాషనేట్ వచ్చింది అనుకోండి, వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, ఏమున్నది, ఎటు రాకుండా పోతాయి అన్నట్టు ఉంటది. నేను ఎట్లనంటే, ముందు ప్యాషన్ తో నచ్చిన తర్వాత పైసలు కావాలి, ఎంత ప్యాషన్ ఉన్నా పైసలు కావాలని అయితే అనిపిస్తుంది. సో దానికోసం కష్టపడ్డా, విరక్తి వచ్చింది, విసుకొచ్చింది, నిరాశ చెందిన, అసలు ఇక చెప్పద్దు, అన్ని ఉన్నాయి.
సో అట్లా 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 ఫైనల్ గా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ 2 months తర్వాత నాకు పేమెంట్ అయితే వచ్చిందండి. సో $109 వచ్చింది. ఆ డాలర్స్ ని ఏం చేస్తా నేను అనేది, సో ఒక 1000 వరకు అయితే నేను చారిటీ వాళ్ళకైనా ఎవరికైనా డొనేట్ చేస్తా, ఒక 1000. మిగిలిన దాంతోని నా కోసం, నేను ఎప్పుడు నా కోసం జాబ్ చేసినా బిజినెస్ చేసినా నా కోసం నేను ఎప్పుడు ఏం కొనుక్కోలే, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా యూట్యూబ్ పైసలతో నేనే కొనుక్కోవాలి. అది నాకు ఎట్లా అంటే ఒక రింగో ఏదైనా గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా, దాన్ని చూసినప్పుడల్లా నాకు ఇంకా చెయ్యాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా కసిగా చేయాలి అన్న అది రావాలనేసి నేనైతే గోల్డ్ సంథింగ్ అట్లా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఏమైనా సజెషన్స్ ఉన్నా మీరు నాకు పెట్టండి కమెంట్స్ లా. ఇంకా టిప్స్ కి వచ్చేసరికి, సబ్స్క్రైబర్స్ కావాలంటే షార్ట్స్ పెట్టండి, వాచ్ అవర్స్ మనీ కావాలంటే లాంగ్ పెట్టండి. ఏ టైంలో పెడితే బెటర్ అనుకుంటారు? నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీకు మనీ ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ రావాలి అనుకుంటే మార్నింగ్ పెట్టాలి. మార్నింగ్ టైంలో అంటే 5 to 12 మధ్యలో పెట్టండి. సో దట్ మీకు ఇన్కమ్ యాడ్స్ ఎక్కువ వస్తాయి ఆ టైంలో. లేదు నాకు వాచ్ టైం కావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో పెట్టండి. 4 to 8, 9 ఆ మధ్యలో పెట్టండి. సో దట్ మీకు వాచ్ అవర్స్ వస్తాయి. రోజుకు ఎన్ని వీడియోలు పెడితే నాకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, నేను ఎక్కువ ఫేమస్ అవుతా, ఎక్కువ తొందరగా రీచ్ అవుతా అంటే అట్లా ఏమి ఉండదన్న. ఒక్క వీడియో మంచిగా పోయినా సక్సెస్ అవుతావు. నువ్వు 100 వీడియోలు పెట్టినా ఒక్కొక్కసారి సక్సెస్ రాదు. కానీ బేసిక్ గా ఏమంటారంటే, అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పిన విషయం అయితే చెప్తున్నా నేను. ఎవ్రీడే 3 షార్ట్స్ పెట్టాలి. అండ్ షార్ట్ కి ఇప్పుడు ఫస్ట్ షార్ట్ 9 o'clock కి పెడితే సెకండ్ షార్ట్ వచ్చేసి మనం 12 PM కి 1 కి అలా పెట్టాలి. మళ్ళీ థర్డ్ కి వచ్చేసి 5 or 6. ఎవ్రీ సింగిల్ షార్ట్ టు షార్ట్ మధ్యలో ఒక 3 to 4 hours గ్యాప్ అయితే ఉండాలంట. సో దట్ వాళ్ళు యూట్యూబ్ నోటిఫికేషన్స్ పంపిస్తారంట. ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పటి నుండి పేమెంట్ వరకు ఏమేం ప్రాసెస్ ఉంటది అని కూడా అడుగుతారు. సో చెప్తాను. ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకుంటాం, దానిలో వీడియోస్ పెడుతూ ఉంటాము. 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 గంటల వాచ్ అవర్స్ రావాలి, లేదంటే 30 million షార్ట్ వ్యూస్ అయినా రావాలి. ఇది ఉంటే మనకు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది. మినీ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 అవర్స్ వాచ్ టైం రావాలి. లాంగ్ వీడియోస్ నుండి వచ్చేది వాచ్ టైం అండి. షార్ట్ వీడియోస్ నుండి వచ్చేది వ్యూస్ అన్నట్టు. అవి 30 million వ్యూస్ 3 months లో రావాలి. మనకు 3 months అయిపోయిన తర్వాత వస్తుంటే మనకు తగ్గుతా ఉంటాయి. ఏ రోజు ఎంత వచ్చిందో ఆ రోజు తగ్గుతూ వస్తుంటాయి. మానిటైజేషన్ అయిపోయింది, నాకు కిందనో మీదనో పడి వాచ్ టైం తెచ్చుకున్నా. తర్వాత ఏంది అంటారా, తర్వాత మనం మానిటైజేషన్ కి అప్లై చేయాలి. అప్లై చేసుడు అవన్నీ టెక్ ఛానల్స్ చాలా ఉంటాయి, మీరు ఏదన్నా చూడొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అది, కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనకు $10 కావాలి. $10 వస్తే మన ఛానల్ కి పిన్ అనేది వస్తుంది, అది మనం అప్లై చేసుకోవాలి. వాళ్ళు పిన్ పంపిస్తారు. పిన్ వచ్చేసి 7 to 8 days మధ్యలో వస్తుందండి. సో ఒక్కొక్కరికి ఇంకెక్కువ పట్టొచ్చు, తక్కువనైనా పట్టొచ్చు. 7 to 8 days మధ్యలో పిన్ వస్తుంది. ఒక పోస్ట్ లా ఉంటది. సో ఆ ఛానల్ ఆ పోస్ట్ చూపిస్తూ కూడా నేను వీడియో చేశాను, కావాలంటే చూడండి ఒకసారి. పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. అలాగే బ్యాంక్ నుండి ఒక కోడ్ ఉంటది, అది కూడా IFSC కోడ్ తీసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత మీకు $100 కంప్లీట్ కావాలి. $100 ఇప్పుడు నాకు డిసెంబర్లో పేమెంట్ రావడం స్టార్ట్ అయింది. ప్రతి నెల ఒక 30-40 కలిసినాయి అనుకోండి, అంటే 3 నెలల తర్వాత $100 అవుతాయి. $100 అయినాక మనకు పేమెంట్ అనేది వస్తుంది. అది మినిమం, అంటే ఒక నెలలో $100 వస్తే పేమెంట్ వస్తుంది. ఇక 200 రావచ్చు, 300, $1000 వచ్చినా వస్తుంది. కానీ $99.9 వచ్చినా పేమెంట్ అనేది రాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. అది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో $100 ఖచ్చితంగా $100 అయితేనే మనకు పేమెంట్ అనేది వస్తుంది. సో $100 రావాలి అంటే మన తాతలు ముత్తాతలు దిగి రావాలి, అట్లా ఉంటది. అంత కష్టం అవుతుంది అనుకోండి. సో ఇవన్నీ ఒడిదుడుకులను ఎదుర్కొని, ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయినా నేను. ఈ అన్నిట్లో నేను చెప్పాను కదా, మా హస్బెండే నాకు సపోర్ట్ ఉన్నాడని. సో ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయకపోయేదాన్ని, అసలు ఈ యూట్యూబ్ లకే రాకపోదును. సో మా హస్బెండ్ కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా మమ్మీకి కూడా, తను కూడా నాకు ఎట్లా అంటే, నేను ఏడుపుని చూసి కొన్ని సార్లు ఆమెకు అసలు యాక్టింగ్ రాదు, ఆమెకి ఇవన్నీ ఏం కూడా తెలియదు, నాకు కూడా రాదు యాక్టింగ్.
మా హస్బెండ్ చేసింది నా కోసమే, మా మమ్మీ చేసింది నా కోసమే. వీళ్ళందరినీ లాగిన్ అన్నట్టు, కంటెంట్ 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 కావాలి అన్నట్టుగా లాగిన. సో ఫైనల్గానైతే వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకు మానిటైజేషన్ పోయినప్పుడు ఎంత బాధపడ్డానో పేమెంట్ వచ్చిన తర్వాత అంత హ్యాపీ అయితే లేదు. ఎందుకంటే అంత పెయిన్ చూసిన, ఇక వదిలేస్తా అన్న దగ్గర ఇంకా మళ్ళీ ఇది వచ్చింది. హ్యాపీ, నేను చేసిన దానికి చాలా హ్యాపీగా ఉన్నా, కాకపోతే మరీ బాధపడినంత సంతోషంగానైతే లేను. సో నాకు అర్థమైంది ఈ జర్నీలో ఏంటంటే మనకు పేషెన్స్ ఉండాలి, ఓపిక చాలా చాలా ఉండాలి యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే. ఇంకొకటి పేమెంట్ రావాలన్నా చాలా చాలా ఓపిక ఉండాలి, కంటెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ అవి ఏం ముట్టొద్దండి. మీరు ఏది పెట్టినా కూడా మీకు అసలు రాదు, ఉన్నది కూడా పోతుంది. కొందరు అయితే 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యి ఒక $100 $1000 అయినాక కూడా ఛానల్ పోయిన వాళ్ళది ఉంటుంది. సో జెన్యున్ గా చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను తప్పకుండా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. సో నా యూట్యూబ్ జర్నీ అయితే ఇది. అన్ని చెప్పాను, అన్ని కవర్ చేశాను అనే అనుకుంటున్నాను. సో $109 నా పేమెంట్ వచ్చింది. ఎంత అనుకుంటున్నారో మీరు కింద గూగుల్లో చెక్ చేసి, మీకు ఒక టాస్క్ అన్నట్టు ఇది. $109 అంటే ఎంత వస్తుంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఛానల్కి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా మంది ఏమడుగుతున్నారంటే మీషో రీసెల్లర్ గురించి చెప్పండి అని అంటున్నారు. సో అది కూడా చెప్తాను నేను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ బై బాయ్.